ఔరంగాబాద్ ఎస్సీ కాలనీ వాసులం కాలనీ మా యొక్క నివాస గృహముల మధ్యలో జియో సిగ్నల్ నెట్వర్క్ సెల్ టవర్ను నిర్మిస్తున్నటువంటి పనులను తక్షణమే నిలిపివేయాలని యువజన అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గోప్యంగా జరుగుతున్న నివాస గృహాలకు ఆనుకొని సెల్ టవర్ నిర్మిస్తే విపరీతమైన రేడియేషన్ ప్రభావం, ప్రాణ నష్టం జరుగుతుంది అని అన్నారు. ఔరంగాబాద్ 1వ వార్డు ఎస్సీ కాలనీలో సెల్ టవర్ కారణంగా జరిగే ప్రమాదాలు వివరిస్తూ స్కూల్ మరియు చిన్నపిల్లలకు, వృద్ధులకు అనేక అనారోగ్య సమస్యలతో నివసించే మనుషులు ప్రాణాలకు హానికరమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున దీనివల్ల రేడియేషన్ అంటూ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఇట్టి టవర్ నిర్మాణం సంబంధం లేని ఇతర గత అనుమతులు చూపిస్తూ మా కాలనీ గృహాలకు ఆనుకొని మధ్యలో నిర్మాణాలకు లేని అనుమతులు ఉన్నాయంటూ జియో టవర్ మేనేజ్మెంట్ నిర్వాహకులు దబాయిస్తూ చాటుమాటన హడావుడిగా దొంగ నిర్మాణాలను ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను ఆపివేయగలరని కాలనీవాసులందరూ అభ్యర్థిస్తూ మా ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఔరంగాబాద్ ఎస్సీ కాలనీ, హవేలీ, గణపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్, ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా నాయకులు అస్తరుగళ్లం బాలరాజ్ మరియు నాయకులు బాబు, లక్ష్మణ్, దయాకర్, భాను, శ్రీను, స్వామి, ఉదయ్, కార్తీక్, అంజద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము ఔరంగాబాద్ 1వ వార్డు 1st వార్డు ఔరంగాబాద్ కాలనీ వాసులము. మా యొక్క అబ్జెక్షన్ ఏమనగా, మాకు అత్యంత దగ్గర అయినటువంటి కాలనీలో ఒక జియోకు సంబంధించినటువంటి సెల్ టవర్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ యొక్క సెల్ టవర్ పర్మిషన్ ఔరంగాబాద్ తాండాకు రావడం వల్ల అక్కడ క్యాన్సిల్ చేసి మా యొక్క కాలనీకి అత్యంత దగ్గర నివాసమైన స్థలంలో ఆ యొక్క సెల్ టవర్ నిర్మిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందే మా ఇంటి పక్కనే అది సెయింట్ థామస్ స్కూల్ పక్కన ఒక టవర్ ఉన్నది. మళ్ళీ ఇంకో బ్యాక్ చదువు ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఇంకో టవర్ను ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ నూతనంగా ఏర్పాటు చేయబడే టవర్ను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి అధికారులకు ఎవరైనా సరే ఈ యొక్క దాన్ని జియో టవర్ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేడియేషన్ వల్ల మా యొక్క కాలనీ వాసులకు ప్రమాదం కాబట్టి ఈ యొక్క అధికారులు ఇప్పుడే మేము ఏదైనా ముస్తర కాలనీలో సాధన కావడం జరిగింది, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అధికారులు స్పందించి ఆ యొక్క సెల్ టవర్ల గురించి తొలగించే ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటున్నాం. ఒకవేళ లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.